జాతీయ సమగ్రతా దృక్పథంతో సేన ప్రస్థానం జాతీయ సమైక్యత కోసం అనే విధానంపై జనసేన దేశ రాజధాని ఢిల్లీలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తోంది. జనసేన 12 ఏళ్ల ప్రస్థానం జాతీయ సమైక్యత కోసం జనసేన చేస్తున్న కృషిపై చర్చించనున్నారు. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఏపీ ముఖ్య నేతలతో పాటు తెలంగాణ నేతలు, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి ఇటీవల పార్టీలో చేరిన సభ్యులు హాజరయ్యారు. नहीं भाई माइक हटा दो। मीडिया लॉक नहीं है। बंद कर दो, बंद कर दो, बंद कर दो, गेट बंद करो। జనసేన దేశ రాజధాని ఢిల్లీలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. యామిని, జనసేన ప్రస్థానంతో పాటు దాదాపు పార్టీ నిర్మాణం జరిగిన అనంతరం కూడా ఇటీవల ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ అనంతరం కూడా జరిగిన పరిణామాలు కావచ్చు, ఇకపై ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించిన అంశాలపైన కూడా సుదీర్ఘ సమావేశం జరుగుతుంది. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఒక కీలక సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి పార్టీకి సంబంధించిన ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఇది ముఖ్య నేతలంతా కూడా దాదాపు 5 రాష్ట్రాల నుంచి కూడా వివిధ పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా హాజరయ్యారు. సమావేశంలో జాతీయ సమగ్రత పైన పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ పట్టణ సందర్భంగా కూడా కొన్ని కీలక కామెంట్లు చేసిన పరిణామాలను చూస్తాం. అయితే ప్రాంతీయవాదం కన్నా కూడా జాతీయవాదం ఉండాల్సిన అవసరం ఉంది, సమగ్రత చాలా అవసరం అనేది కూడా మొదటి నుంచి కూడా జనసేన తన నినాదంగా చెప్తున్న నేపథ్యం. తాజాగా అందులో భాగంగానే పార్టీకి సంబంధించిన నేతలందరితో కూడా ఢిల్లీలోని ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఆ సమావేశంలో మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ప్రసంగించడంతో పాటు పార్టీలో ఉన్న ముఖ్య నేతలకు కేడర్ను ఉద్దేశించి కూడా కొన్ని కీలక అంశాలని ప్రస్తావించబోతున్నాయి. ఇక నుంచి జనసేన ప్రస్థానం కొంత వివిధ రాష్ట్రాలు కూడా విస్తరించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రానున్న ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉంటే కాక ఆ రాష్ట్రాల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది. ఒకవైపు పార్టీ యొక్క భవిష్యత్ కార్యాచరణ, దాంతోపాటు కేంద్రంలో ఇప్పటివరకు ఎన్డీఏలో పార్టీగా ఉండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల సమావేశాన్ని కొనసాగిస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది. ఉదయం 11 గంటలకి సమావేశం ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంటకు ఒకసారి మీడియా బ్రీఫింగ్ ఉంటుంది. అనంతరం సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు 5 గంటలకు ఇండియా గేట్ సర్కిల్లోని వార్ మెమోరియల్కి సంబంధించి వార్ మెమోరియల్కి నేరుగా వెళ్ళి పవన్ కళ్యాణ్, అదేవిధంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా పుష్పాంజలి ఘటించబోతున్నారు. అక్కడి నుంచి ఒక క్లియర్ కట్గా నేషన్ ఫస్ట్ అనే మెసేజ్ని కూడా ఇచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు రేపు కూడా ఢిల్లీలోనే వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఇతర అంశాలపైన కూడా కొంచెం దృష్టి సారించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే మొదటి రోజు ఒక కీలక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి దాదాపు అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఇప్పటి వరకు 150 మందికి సంబంధించిన కీలక నేతలు కావచ్చు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారు కావచ్చు, జనసేనలో యాక్టివ్గా ఉండి ప్రజల్లోకి వెళ్తున్న వారు కావచ్చు, వీరందరికీ సంబంధించిన అంశంలో ఒక కీలక సమావేశం అయితే జరుగుతుంది. సమావేశానికి అనంతరం కీలక ఉపన్యాసం ఏం చేయబోతున్నాయని కూడా కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల తెలంగాణలో జరిగిన పరిణామాలు కావచ్చు, అక్కడ కొన్ని అంశాలు తనను భావోద్వేగానికి గురి చేశాయి, ఈ రాష్ట్రానికి రావద్దంటూ కూడా కొందరు కామెంట్లు చేస్తున్న అంశాన్ని కూడా పదే పదే ప్రస్తావిస్తూ వచ్చిన నేపథ్యం. దేశ రాజధానిలో కూడా ఈరోజు అట్లాంటిది కాకుండా ఎక్కడికైనా ఎవరైనా వెళ్ళి స్వతహాగా పోటీ చేసే అవకాశాలు కావచ్చు, ఎవరైనా దేశ సమగ్రతలో భాగంగా ముందుకు వెళ్ళే అంశాలు కావచ్చు ఉంటాయి. కానీ రాష్ట్రాలకు పరిమితం చేయొద్దనేది కూడా మొదటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదే అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యం ఈరోజు జరగబోతున్న సమావేశంలో కూడా ఈ అంశాలన్నిటిపైన కూడా చాలా కూలంకుషంగా కూడా చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. యామని, సతీష్.